సీతాదేవిని సహనశివునికి రూపంగా, విష్ణువుని స్థితికారకుడిగా, అలాగే లక్ష్మీదేవిని సిరి సంపదల ప్రదాతగా, పార్వతీదేవిని శక్తి రూపంగా భావిస్తారు. వైరాగ్యానికి శివుడు ప్రతీక. కానీ ప్రేమ భావనల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కేవలం ఒకే ప్రేమ జంటని మాత్రమే ఎల్లవేళలా స్మరించుకుంటూ ఉంటారు. ఆ ప్రేమికులే రాధాకృష్ణులు. కానీ ఈ ధరిత్రిపైన అమరమైన రాధాకృష్ణుల గాథని తెలుసుకోవడానికి ముందు వాళ్ళు ఈ భూమి మొదటించాల్సి వచ్చింది. ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనం గోలోకానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ యుగ యుగాలుగా రాధాకృష్ణుడు నివసిస్తూ ఉన్నారు. ఈ కథ శ్రీకృష్ణుడి పరమ భక్తుడు ఒకరు ఆ గోలోకానికి వెళ్లి శ్రీకృష్ణుడిని కలవడంతో మొదలైంది. కృష్ణ కృష్ణ హరే కృష్ణ. ఎన్నో వసంతాల తర్వాత నా ప్రేమని దర్శించుకోబోతున్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. జై శ్రీకృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ. దేవఋషి నారద, మనం ఎందుకు ఇలా ఆగాం? మనం ఇక్కడ ఆగలేదు శ్రీరామ. ఇదే గోలోకం, ప్రేమతో భక్తితో నిండిన లోకం. మీరు తమరు చూడాలంటే ప్రభు నామస్మరణ చేయాలి కదా. సరే అయితే, జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ. ఏది నాన్నగా గోలోకం ఎక్కడా? అసంపూర్ణమైన నామస్మరణం చేస్తే ఎలా శ్రీరామ? శ్రీకృష్ణుడి నామం ముందు రాధనామం జపించాలి. రాధనామమా? కానీ తను నా ప్రభువుకు ప్రేయసి మాత్రం, నేను జపించను. మరి బ్రహ్మదేవుని సందేశం గురించి ఏమిటి అని చెప్పడానికే కదా తమరు వచ్చినది. నేను బ్రహ్మదేవుని కోపాన్నైనా సహిస్తాను, కానీ రాధనామం మాత్రం జపించను కాక జపించను. సరే అయితే నేనే జపిస్తాను. రాధా కృష్ణ రాధా కృష్ణ. ఒకటే లేదు నారద, ప్రేమ అనేది మాయ. ఇదంతా రాధ మాయ మాత్రమే. అయితే మీ ప్రభువుని ఈ మాయ నుంచి దూరం చేసి చూడండి. చేస్తాను. ప్రభువుని నాకు ఒక అవకాశం ఇవ్వనివ్వండి. ప్రభు అందరికీ ఒక అవకాశం ఇస్తారు. ప్రభు ఎవరిని ఇప్పుడు పిలుస్తున్నారు. ఎక్కడ? తూర్పు దిక్కున. సరే. అయ్యో, విచిత్రం కదా. భక్తులు ఈశ్వరుని చేరుకోవాలనుకుంటారు, కానీ ఇలాగే పాదముద్రల దగ్గర ఆగిపోతారు. నన్ను కనాలని ఎన్నో ఏళ్ళు వేచి చూసావు శ్రీరామ. ఇప్పుడు నేను నీ ముందున్నాను, ఇంకా వేచి చూస్తావా? ప్రభు, నా జన్మ ధన్యమైంది ప్రభు. శ్రీరామ, నీ మనసులోని బాధ ఏంటో చెప్పు. అది బ్రహ్మ సందేశం. అది కాదు, నీ మనసులోని బాధ. అది మీ నామం ముందు కన్నా మీ ప్రేయసనామం రాధనామం జపించడం ఏంటి స్వామి? ఈ జీవన సారం కృష్ణుడు అవుతే ఈ జీవనానికి ఆధారం రాధ. అయితే ఆ స్త్రీ కారణంగా మీరు భక్తి కంటే ఎక్కువ విలువ ప్రేమకి ఇస్తున్నారా? చూస్తుంటే నేను కూడా మాయలో పడినట్టున్నాను. కానీ నేనేం చేయను? భక్తులకి సమస్యలు వస్తే ఈశ్వరుని ప్రార్థిస్తాడు. మరి ఈశ్వరునికి సమస్య వస్తే నేనెవరి దగ్గరికి వెళ్ళాలి? నాకెవరు ఉన్నారు? నేను ఉన్నాను ప్రభు, నాకు ఒక అవకాశం ఇవ్వండి. భారతికి సమయం అయింది, అక్కడ నీకు అవకాశం దొరుకుతుందేమో. సరే ప్రభు.
ప్రభు, ఇప్పుడు చెప్పండి ప్రభు, ప్రేమ కంటే భక్తి గొప్పదని, అలాగే రాధనామం కంటే కృష్ణనామం గొప్పదని. ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కొంచెంసేపు ఆలోచించుకోవడం మంచిది శ్రీరామ్. నేను విశ్రాంతి తీసుకుంటాను, ఆ తర్వాత చెప్తాను. సరే ప్రభు. ఇక్కడ రాధ అందరినీ తన మాయలో పడేస్తుంది. ఎవరైనా ఈ బాలుడికి చెప్పండి, రాధనామం జపిస్తే ఏమవుతుందో. కావడం మంచిదే శ్రీరామ. నాకు ఒక్కొక్క సాయం చేసి పెడతావా? చెప్పండి ప్రభు. నువ్వు నా ద్వారపాలకుడిగా ఉంటావా? ఒక భక్తుడికి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి ప్రభు? ఉంటాను, ఎవరిని రానివ్వను. ఎవరిని రానివ్వవా? ఎవరిని రానివ్వను ప్రభు. సరే. వదలండి శ్రీరామ, కృష్ణ నన్ను పిలుస్తున్నాడు. ఏది నాకు వినడం లేదే. ప్రేమ పిలుపు చాలా తీక్షణంగా ఉంటుంది. అది ఒకరి నుండి మరొకరికి వినబడుతుంది. కానీ అందుకోసం వారి మనసులో ప్రేమ ఉండాలి. నువ్వు నీ స్మృతి పట్ల గర్వంగా ఉన్నావు కదా. పూర్తి దూరం అయితే భయంతో కృష్ణుడి పిలుపును నిర్లక్ష్యం చేయలేను కదా. నువ్వు నన్ను నిస్సాయకుని చేసావు రాదా. అయితే విను, నేను శ్రీకృష్ణుడి భక్తుడిని, శ్రీరాముడిని. నా భక్తి యొక్క శక్తిగా భావించి నేను శ్రమిస్తున్నాను. నువ్వు 100 సంవత్సరాలు కృష్ణుని మర్చిపోతావు. గోలోకానికి దూరంగా భూలోకంలో జీవిస్తావు. నుండి పరిష్కరించాను. మీరు చాలా అర్థం చేశారు శ్రీరామ. నేను ఏది ఉంచుతానో అదే చేశాను. అది అయితే మీరు ముందుగానే చేశారు. రాధా రాధా అని చెప్పించండి. ఎందుకు నేను రాధా రాధా అని జపించాలి? అలా రాధనామం జపించడం వలన ఏమవుతుందో తెలుసా? తెలుసు. నేను ఒక కీటకాన్ని నేలపై పాకుతూ నాకు ముక్తి కావాలనుకున్నాను. అప్పుడు మీరు రాధానామం జపించారు. నాకు ముక్తి లభించి నేను ఆకాశంలో ఎదుగుతున్నాను. అప్పుడు మీరు మళ్ళీ రాధా అని జపించారు. అప్పుడు మనిషిగా మారారు. ఎన్నో లక్షల జన్మల తర్వాత కానీ మనిషి జన్మ రాదు. అలాంటిది నాకు ఒక నామం 2 సార్లు జపించడం వలన లభించింది. ఏ శ్రీరామ, ఏం చేసినా కృష్ణుడి ఇష్టానుసారము కానీ. పెద్ద పాపం ఓటును కట్టుకున్నాను. కొన్నిసార్లు మనం ఏదైతే పాపం అనుకుంటామో అదే పుణ్యానికి కారణం అవుతుంది. నన్ను క్షమించండి రాధా. నువ్వు బ్రహ్మదేవుని సందేశాన్ని తీసుకువచ్చావు కదా, ఏంటది? అది శ్రీకృష్ణుడు భూమిపై అవతరించాల్సిన సమయం ఆసన్నమైంది రాధా. క్షమించండి కృష్ణ. తన తప్పును అంగీకరించడం, తప్పుని సరిదిద్దడంలో మొదటి మార్గం అవుతుంది శ్రీరామ. లోకంలో నీలాంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పు? తన తప్పును అంగీకరించి సరిదిద్దుకునే వాళ్ళు. మనుషులు ఒకరిని ప్రేమిస్తారు, వారి పట్ల భక్తితో ఉంటారు. ఆ భక్తిని శక్తిగా మార్చుకొని వారిని వశం చేసుకోవాలనుకుంటారు. కానీ ప్రేమ అంటే వశం కాదు. ప్రేమ అంటే ఒకరి మనసుని ఇంకొకరికి ఇవ్వడం. ఈ భక్తికి మూలం ప్రేమే. ఇది నీకు మాటల ద్వారా చెప్పాను, కానీ నువ్వు వినలేదు. ఎందుకంటే మనుషులు ఏదైతే వింటారో దాన్ని మర్చిపోతారు, కానీ మనుషులు ఏదైతే చూస్తారో దాన్ని శాశ్వత కాలం గుర్తుపెట్టుకుంటారు. ఇది చెప్పడానికే నేను ధరిత్రిపై అవతరించాల్సి వస్తుంది. అందరూ రాధా రాధా అని జపించండి. రాధే 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 రాధే
రాధే రాధే. Thank you.